వెల్కమ్ టు కోనసీమ లైఫ్. ఈరోజు మనం చూడబోయే గ్రామం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న చక్కని గ్రామం పేరవరం. రండి చూసొద్దాం. ఈరోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న పేరవరం గ్రామం. ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా బొబ్బర్లంక దాటి వస్తుంటే కాలువ ప్రక్కన కనిపించే గ్రామమే పేరవరం. ఒక ప్రక్క గోదావరి నది అందాలు, ఒక ప్రక్క పంట పొలాలు, కాలువగట్లు నడుమ చూడచక్కని గ్రామం పేరవరం.
ఇంత అందంగా ఉంది కనుకే చాలా సినిమాలు ఈ గ్రామ పరిసరాల్లో షూటింగ్ జరుపుకున్నాయి. పేరవరం కాలువ మీద ఈ వంతెన దాటిన తర్వాత వచ్చే గ్రామమే రాజవరం. పేరవరం గ్రామం రాజమండ్రి నుండి 16 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెం నుండి 20 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురం నుండి 51 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ నుండి 77 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఎక్కువగా వ్యవసాయదారులు ఉన్న ఈ గ్రామంలో వరి, మొక్కజొన్న మరియు ఇతర కూరగాయల పంటలు పండిస్తున్నారు. ఈ గ్రామంలో నందమూరి హరికృష్ణ నటించిన సీతయ్య సినిమా సీన్లు, మంగతాయరు టిఫిన్ సెంటర్, సూపర్ స్టార్ కృష్ణ నటించిన పాడి పంటలు, విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా షూటింగ్లు పేరవరం గ్రామ పరిసరాల్లో షూటింగ్లు జరుపుకున్నాయి. మంగతాయరు టిఫిన్ సెంటర్ అమ్మా, రెండు తీశారు. సీతయ్య అక్కడ బాంబ్ బ్లాస్టింగ్, కారు ఉన్నవాటని పైకి లేచిపోతాం, పైకి తీసారు. గ్యాస్ పెట్టి కింద కారులో వేసిపోతాం. అది కారు తెచ్చి మన పెద్ద సిలిండర్లు ఉంటాయి కదా, ఆ సిలిండర్లు పెట్టి తీసారనమాట. అయాల అక్కడ తాటాకు కొట్టేస్తున్నాను నేను, అంత గురించి చూసాను. లేకపోతే మనకు ఖాళీ ఉండే రోజులు కదా సైదాట్లో ఈ పోతాట్లో సచ్చి వరిసేలు మునిగి నానాయకరంగా ఉన్నారు. తమ్మంకాడేమో ఏదో చేశారు, ఎలక్ట్రిక్ తమ్మందా మా ఇంటికాడ, తమ్మంకాడ అన్నీ చేశారు. ఇప్పుడు లేదా ఇంటి మరి. గ్రామీణ వాతావరణాన్ని ఇష్టపడేవారు ఈ గోదావరి చెంత, ఈ చెట్ల నడుమ గోదావరి నదిని చూస్తూ పులకించిపోతారు. ఇక్కడే మంగతాయరు టిఫిన్ సెంటర్ హోటల్ సీన్స్ ఇక్కడే తీశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కొన్ని సీన్లు ఈ గట్టు మీద తీశారు. కృష్ణ నటించిన పాడి పంటల్లో సాంగ్ సీన్స్ ఈ వరిచేల్లో కొన్ని సీన్స్ తీశారని ఇక్కడ వారు చెప్తున్నారు. ఆ పూర్వం మన చిన్నప్పుడు పాడి పంటల సినిమా తీశారు కదా కృష్ణ. అప్పుడు ఆ జీప్ వేసిన ఆయన ఎలా వచ్చాడు ధవళేశ్వరంలో అక్కడి నుంచి జీప్ అండి. అప్పుడు మరి గోదావరి, పెద్ద గోదావరి నావల మీద పిల్లలు అలాగ వెళ్ళారు. అలా పెద్ద గోదావరి అలా వస్తే ఎడ్లు బండి అవన్నీ అలా తెచ్చుకుని అక్కడ పాడి పంటలు వ్యవసాయం దున్నేవాడిది భూమి అన్నట్టుగా పాట తీశారు. మంచి బాగా నాగలు కట్టి సరదాగా తీసుకున్నారు అనమాట. ఆ స్టెప్ ఇందులో కలిపారు వరిసేను. ఇక్కడ వరకు పాడి పంటలే 10 సంవత్సరాలు అన్నట్టుగా ఆ పాట ఇందులో కలుపుకుని దాన్ని కవర్ చేసి బొబ్బర్ లంక తీశారు. ఒక బస్తాలో ధాన్యం బస్తాలో సిప్ మించి పడిపోయినట్టుగా నటించేసినట్టుగాను కాంతారావు ఆయన అప్పుడు ఆ లోకల్ దగ్గర తీశారు. బొబ్బర్ లంక లోకల్ దగ్గర ఇక్కడ ఈ గుడి దగ్గర మంగతాయరు సినిమా తీశారు. మంగతాయరు టిఫిన్ సెంటర్ పెట్టి అప్పుడు 10 రోజులు ఇక్కడే ఉన్నారు.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోలు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. లంకలో గోదావరి. కోదాట్లో గోదావరి లంకలో గోదావరి అండి సినిమా పేరా? సినిమా పేరండి. ఏ నల్లగాంతులు వచ్చాయి, నల్లగాంతులు ఎలా లాక్ చెప్పు ఇంకేంటి ఇంకేంటి ఇంకేం తీశారు సినిమా? ఇంకా తెలియదండి. అదో సినిమా చూసాం మొన్న ఈ మధ్య ఆ. కనుక్కోండి.